హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మునగాకు కారపొడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మునగాకును మొరింగా అని కూడా అంటారు. ఈ మునగాకు మనం తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇది తీసుకోవటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి చేసే నెంబర్ 1 ఇంగ్రీడియంట్ అండి ఇది. ఈ మునగాకు మనం తీసుకోవటం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. దీన్ని తీసుకోవటం వల్ల విటమిన్స్, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయండి మనకి. అంతేకాకుండా కంటికి, గుండెకి, మెదడుకి, కాలేయానికి, చర్మానికి మరియు జుట్టుకు కూడా చాలా ఆరోగ్యం మెరుగుపరుస్తుందండి. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఎక్కువగా ప్రోటీన్, ఎక్కువగా కాల్షియం కూడా ఉంటుందండి. మన పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కూడా చాలా బాగా కరిగిస్తుంది. ఇక దీని గురించి చెప్పుకుంటూ పోతే ఇన్ని కావండి. ఒక మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారిణి, ఆరోగ్యదాయిని అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇది ఆయుర్వేదిక్లో ఒక మెడిసిన్ లాగా యూజ్ చేస్తారండి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుని డైలీ తీసుకోవాలంటే టేస్టీగా ఉండాలి. టేస్టీగా ఉండాలంటే ఇలా కారపొడి చేసుకోవాలండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మన మునగాకుని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి. శుభ్రంగా ఆరిపోయిన తర్వాత తీసుకొని ఆకుల వరకు ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న మునగాకు 150 గ్రాముల వరకు వచ్చిందండి. 150 గ్రాములకు కాను కొలతలు చెప్తున్నాను చూడండి. ఒక కప్ వరకు మునగాకు వచ్చిందండి. కడాయిలో మనం తీసుకున్న కప్ మునగాకును వేసుకోవాలి. వేసుకొని మనం చేతితో పెట్టుకుంటే రాలిపోవాలండి. అంతవరకు వేయించుకోవాలి. క్రిస్పీగా అయిపోయి రాలాలన్నమాట. అంతవరకు వేయించుకోండి. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకుంది కప్ మునగాకు కదండి, దాంట్లో పావు భాగం కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకును కూడా డ్రైగా అయ్యేవటికి వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఎర్రగా వచ్చేవటికి వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం మెంతులు వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే చాలు. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకొని, నేను ఇక్కడ 6 వాడుతున్నానండి, సరిపోతాయి. అంతా తుంచుకొని వేసుకోండి. తుంచుకొని వేసుకోవటం వల్ల లోపలి వటికి వేగుతాయండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మిశ్రమాన్నంతా దీంట్లో వేసేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి.
వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మునగాకు కారపొడి వచ్చేసరికి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి. తరచూ తీసుకోవటానికి ట్రై చేయండి. మనం తీసుకునే మొదటి ముద్దలో ఇది తీసుకోవటం వల్ల చాలా మంచిది. మీకు వీడియో నచ్చినట్టయితే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలపండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.